చూసుకోండి బాగానే ఉంది. బాబు దయచేసి పట్టుకోవాలి, విగ్రహాలు తీసుకొస్తున్నారు, పట్టుకోవాలి. వీరేంద్ర ఒకసారిగా రావాలి. వీరేంద్ర ఏమండి స్టూడియో కళ్ళు తీశారు గవర్నమెంట్. గోవిందా గట్టిగా గోవిందా 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 పైన ఓకే ఓకే బాగుంది చూడండి. జెండా కూడా Thank you.
కూర్చొని మీకు ఆచమనం ఇస్తారు. పైన వెంకటేశ్వర స్వామిని నిత్యం పాదాల దగ్గర నుంచి శిరస్సు చివరి భాగం వరకు ఆ చేతులతో తాకేటటువంటి అర్చనా కైంకర్య పరులను ఋత్విక్కులుగా ఇక్కడ మీకు కార్యక్రమం చేయడానికి ఋత్విక్కులుగా మీ గ్రామానికి వెంకటేశ్వర స్వామి వారి ఆదేశానుసారం ఇక్కడ మీకు కార్యక్రమం జరుగుతోంది. ఎలా అంటే ఈ జరిగేటటువంటి మాసం, జరుగుతున్నటువంటి తిథులు, మీరు ఎవరికైతే చేస్తున్నారో ఆ చేసేటటువంటి దేవత, వీళ్ళందరూ ఎంత ఉత్తమమైన వాళ్ళు, మీరు ఎలా కార్యక్రమాన్ని జరుపుతున్నారు, కొద్దిగా అయినా సరే మనం ఒక 5 నుంచి 10% అయినా కొంత భాగం అయినా మీరు కార్యక్రమాన్ని జరిపారు అంటే ఏం చేశారు, మీరు 3 రోజులు ఏదో కార్యక్రమం చేశారట అంటే వాళ్ళకి విషయ జ్ఞానాన్ని అందించడానికైనా కావలసి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న లేకుండా ఎవరు ఉండట్లేదు. క్రితం పూర్వం మీరు పొట్టు పెట్టుకోండి అంటే చక్కగా పొట్టు పెట్టుకునేవాళ్ళు. పిల్లల్ని అడగండి, ఇప్పుడు మీరు ఏదైనా చేయండి, ఇది ఎందుకు చేయాలి అని అడుగుతారు. దాని విషయాన్ని కొద్ది భాగమైనా మనం అందించగలిగేటట్లు ఉండాలిట. మనం మీరు 3 రోజులు కార్యక్రమాన్ని చేస్తూ ఇక్కడ మమ్మల్ని సంప్రదించారు. మాకు తెలిసినటువంటి సంప్రదించిన వాళ్ళల్లో నాకు ఇక్కడ మీలో కొద్ది మంది మాత్రం తెలుసు. మల్లికార్జున గారు, అలానే కామేశ్వరరావు గారు, ఇంకా వాళ్ళతో 2-3 మమ్మల్ని సంప్రదించి ఇక్కడ దేవాలయం ప్రతిష్ఠ చేయాలి, నిర్మాణం అయిందని చెప్పారు. వీళ్ళని నాకు సన్నిహితంగా ఉండే వేణు అని తిరుమలలో ఎక్కువగా ఉంటారు, వారి ద్వారా మీరు మా దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది చాలా వాస్తవంగా తిరుపతికి సంబంధించినటువంటి వైదిక వర్గం ఒక చోటికి రావాలంటే అది చాలా కష్టం. ఆర్థిక పరిపుష్టి చాలా అవసరం. దాంతోపాటు స్వామివారికి మీరు అన్ని చోట్ల చూస్తారు, అంటే విడిగా జరిగేటటువంటి పరిక్రమణ, యాగశాలలోకి వెళ్ళడం, ఆచార వ్యవహారాలు చాలా మార్పులు ఉంటాయి. వీటన్నింటినీ నియమంగా మీరు ఇలానే జరుపుకోవాలి అంటే ఇక్కడ చూసిన తర్వాత నాకు అర్థమైంది, యాగశాలలోకి ఎవరు రాకూడదు అని చక్కగా బోర్డు పెట్టారు. మేమేమైతే చెప్పామో వాటన్నింటినీ తూచా తప్పకుండా తీసుకొచ్చారు. స్వామికి బాగా జరగాలి, ఆయన ప్రతిష్ట చాలా వైదికంగా జరగాలి. ఆయన వచ్చి ఆ విగ్రహం లోపల యథాక్రమంగా అలా ఉండాలి. అలానే మీ ద్వారా రోజు స్వామికి మీరిచ్చే తులసి దళమో పుష్పమో స్వామికి సమర్పణ చేస్తే అది ఆయనకి అందాలి అనేటటువంటి తలంపు మీరు చేసిన ఈ ప్రయత్నాల ద్వారా, మీరు అందిస్తున్న స్వామికి పైన చూపేటువంటి శ్రద్ధ ద్వారా బయటకి అవగతం అవుతుంది. మనందరం స్వామివారిని ఎంత గొప్పగా ప్రార్థన చేసి అంత గొప్పగా ఆయన మనం తలుచుకుంటే ఆయన తిరిగి మనకి దానికి సంబంధించిన 100 రెట్లు ఎక్కువ ఇస్తాడట. మనందరం తెలుసుకుందాం. మీకు ఒక చిన్న కథ చెప్తాను. దీని తర్వాత మనం శైనాధివాసం ఇక్కడ ఈ రోజు జరగవలసినటువంటిది మహాశాంతి హవనం అని ఉంది. దాన్ని ఖచ్చితంగా జరపవలసినటువంటి కార్యక్రమం ఏముంటుందో వాటిని మేము నిర్వర్తిస్తాం. మీరు రేపు ఉదయం ఈరోజు రాత్రి ఆలస్యమైన రేపు ఉదయం 5 గంటలకే యాగశాల ప్రారంభం చేయాలి. ఖచ్చితంగా 7:30కి పూర్ణాహుతి జరపాలి. 7:30 నుంచి 8 గంటల 10 నిమిషాల లోపల రథన్యాసం, యంత్రస్థాపన, దానిపైన 8 గంటల 27 నిమిషాల ముహూర్త నిర్ణయం ఏది ఉందో ఆ 20 నిమిషాల లోపు విగ్రహ స్థాపన జరగాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇవన్నీ జరగాలి అంటే మీరు ఖచ్చితంగా సమయపాలని మీరు ఖచ్చితంగా ఉండాలి. రేపు ఉదయం ఈ కర్తలతో పాటు స్వామివారి విగ్రహాన్ని లోపలికి చేర్చడానికి కూడా కొంతమంది అవసరం అవుతుంది. వాళ్ళందరూ మీతో పాటు సహకరించే విధంగా మీరు రేపటి రోజుకి ఏర్పాటు చేసుకోవాలి. ఈ కార్యక్రమం రేపటి రోజు జరగబోయే ముందు
మీరందరూ ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, భక్తులు వీళ్ళందరూ ఆ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది అంటే స్వామివారు ప్రత్యక్షంగా మనం అన్ని చోట్ల ఉండేటటువంటి శక్తిని, ప్రతి చోట ఉన్నారనుకునే శక్తిని ఒక చోటకు తీసుకువచ్చి గర్భాలయంలో ఈ రూపంలో ఉంటారని చెప్పి ఆ ప్రతిష్ట అంటే విగ్రహంలో ప్రతిమాయాం ప్రతిష్టేషు సర్వదా సన్నిధానం భవేతుట. దాని అర్థం ప్రతిష్ట అంటే ఆ సమయంలో స్వామివారు నాయన నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్తూ ఈ స్వాముల శక్తిని నింపుతారట. ఇట్లాంటిది జరిగేటటువంటి దేవతకి ఎవరికి చేస్తున్నామంటే మనందరికీ తెలిసినటువంటిది వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామికి రూపం విష్ణువు నుంచి ఉద్భవించినటువంటి రూపం. మనం చేస్తున్నటువంటి మాసం మాఘ మాసం. మనం చేస్తున్నటువంటి తిథులు పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి 3 తిథులు. మన నుంచి ఆరాధన అందుకుంటున్నటువంటి దైవం వెంకటేశ్వర స్వామి. ఇవన్నీ మనం చేస్తున్న కాలం, మనం చేసే దేవత ఆరాధనకి ఉపయోగపడుతున్నటువంటి ఆగమం మొత్తం ఎటువంటి ఉత్తమమైన విట అంటే ఎలాంటి విట అంటే దేవతానాం యథా విష్ణు గ్రహాణాంతు సహస్రాంశు నదీనాం జాహ్నవీ తదా. ఆయన అడిగితే ఉత్తమమైనటువంటి ఏవి 4 చెప్పండి అని అడిగాడు నారదుడు. అడిగితే ఏం చెప్పాట? దేవతలందరిలోకి విష్ణువు ఉత్తమమైన వాడు. దేవతానాం యదా విష్ణు గ్రహాణాంతు సహస్రాంశు. నీవు గ్రహాలలోకి వెళితే సూర్యుడికి మించినటువంటి వాడు లేడు. అట్లానే నదీనాం జాహ్నవీ యదా నక్షత్రాణాంతు యదా శశి. నదులలోకి వెళితే జాహ్నవి నది అంటే గంగాదేవి, గంగా తీర్థముతో సమానమైనది లేదు. సరే నక్షత్రాల్లో వెళితే చంద్రుడు యదా శశి, చంద్రుడికి మించినటువంటి నక్షత్రాల్లో ఉండేటువంటి మిక్కిలి అయినటువంటి వాడు లేడని చెప్పాడు. అలాంటి ఉత్తమమైనటువంటి విష్ణువుకి ఆయన ఎక్కువగా ఇష్టపడేటటువంటి మాసాలలో మాఘ మాసం. మాఘ అంటే అంటే మనల్ని ఆవరించి ఉండేటటువంటి పాపాన్ని తీసివేసే మాసం. ఎలా తీసివేస్తుంది అంటే మీరు మాసాల్లో చూస్తే కార్తీక మాసం మొత్తం దీపారాధనతో కూడుకొని ఉంటుంది. అలానే మాఘ మాసం మొత్తం నదీ స్నానాలతోటి స్నానం చేసినట్టు మాఘ పురాణం ఉంది. ఈ పురాణాలు కేవలం 4 ఉంటాయి. మీరు చూడండి, వెళ్తున్నారు అందరూ 144 సంవత్సరాలకు జరుగుతోందని చెప్తున్నారు. దాని లెక్క ఎలా తెలుస్తుంది అంటే ఆ స్నానం ద్వారా మనకున్న అప్రాకృత పాపం పర్వతంలాగా మన వెనక ఉన్నది వెళ్ళిపోతుంది వెళ్తాం. ఇలా వెళుతుంటే ఆయన అడిగేట నారదుడు వెళ్ళి గంగా నదిని అడిగాడట. నీవు ఇందా చెప్పా కదా యదానాం జాహ్నవీ తద, నదీనాం జాహ్నవీ తద. నదుల్లో కల్లా గంగ చాలా పవిత్రమైందని చెప్తే దీంట్లో కోట్ల సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ పాపాన్ని వదిలేస్తున్నారు, ఇంకా పవిత్రత ఎలా వస్తుంది అని అడిగింది. ఆయన చెప్పాడు ఏం చెప్తోంది అందరిట ఈ తీర్థంలో నేను మునుగుతున్నాను నాకున్నటువంటి పాపం పోవాలి అని. నారదుడు అడిగినప్పుడు గంగాదేవి చెప్తుంటే ఈశ్వరుడు వింటూ ఉన్నాడట. ఏం చెప్తుందా ఈవిడ? మీరందరూ ఎట్లా శ్రద్ధగా వింటున్నారో ఏదో చెప్తున్నాయి. మనందరం దీనికి ఎలా ఉంటుందంటే మనందరం ఎంత తొందరగా మీరు ఎంత ఓపికగా కూర్చున్నారో. మనం గంగా నది దగ్గర ఆగాం, నాకు మళ్ళీ గుర్తు చేస్తారు స్వాములు. ఇక్కడ మనందరం చాలా ఓపిక కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడ మీరు యజ్ఞానికి కూర్చోండి అని చెప్పి మన వాళ్ళు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని ఏదో కేవలంగా కొంత రుసుము పెట్టారు. దాన్ని కూడా మీరు ఎవరు ఉపయోగించుకోలేదు. యజ్ఞ దగ్గర కూర్చున్నప్పుడు మేము మంత్రాలు చెప్తున్నాం, తదేకంగా అదే విధంగా చెప్తున్నాం. మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా మీకు తెలియకపోయినా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం వల్ల సాఫల్యత ఉంటుందని మీరు శ్రద్ధగా ఎలా కూర్చున్నారో అలానే ఒక
ఆవిడట స్వామివారిని వెళ్ళి ప్రార్థన చేసింది. మనందరికి ఎట్లా అంటే ఒక చిన్న తులసి దళం కూడా ఇవ్వడానికి స్వామివారిని చూసి ప్రార్థన చేసింది. మీరందరూ మామూలుగా ఏం మొక్కుంటారు? ఇప్పుడు ఉదాహరణకి కమిటీ వాళ్ళు కూడా నాకు చెప్పారు, స్వామి ప్రతిష్ట బాగా జరిగితే ఇక్కడ అంతా బాగుండి, ఇది కూడా మాకు ఈ చుట్టూ ప్రాంతంలో లేదు. వాళ్ళు చాలా ఆర్తితో చెప్పారు. నిజంగా అది మాకు కనిపిస్తుంది. చిన్న దీని నుంచి దేవాలయాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చామని కమిటీ వాళ్ళు ఓ ప్రార్థన చేస్తున్నారు వెంకటేశ్వర స్వామికి. అట్లానే ఆవిడ కూడా అలా ప్రార్థన చేసుకుంటుందని వెంకటేశ్వర దేవుడి దగ్గరికి వచ్చి ఆమె మొక్కుంటుంది, స్వామి నేను ఒకటి అనుకుంటున్నాను, నాకు ఇది ఖచ్చితంగా తీరాలి. ఇది కనుక తీరితే మీరేమనుకుంటారు? నడిచి వస్తాను నేను, అలానే హుండీలో ఇంత ధనం ఇస్తాను, నా తలనీలాలు ఇస్తాను, ఉపవాసం ఉంటాను, లేదా నీకు ఒక ఆభరణం చేయిస్తాను, ఇలా అనుకుంటా. ఇవన్నీ అనుకుంటుంటే ఆయన కూడా, విష్ణువు కూడా, వెంకటేశ్వర కూడా ఆ వీటిలో నుంచి ఏదో ఒకటి వస్తుంది కదా, విందాం ఆవిడేం చెప్తున్నాను అంతా చెప్పి, నాకు ఇలా కావాలి ఇలా కావాలి, అంత కోరి నేను నీకు చిటికలు పందిరేస్తానని చెప్పింది. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను అన్ని చూశాను, కృష్ణదేవరాయలు కూడా నాకు బంగారంతో ఉండేటటువంటి గుడి కట్టాడు, ఇక్కడంతా కూడా ఎప్పుడు చలువ పందిరి చేస్తున్నారు, ఈవిడేదో చాలా చిటికలు పంది, నేను వింతగా వింటున్నాను, ఎంత బాగా చేస్తున్నా. ఆవిడ చూసి చక్కగా పసుపు రాసుకొని పెద్ద పెద్ద కుండలాలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని పసుపు పచ్చడి పట్టు చీర కట్టుకుని ఎలా తన గుడికి అంత బాగా వెళ్ళింది. ఈవిడ చాలా బాగా అనుకుందని ఆవిడ అనుకున్న వారం రోజులకి అది తీరేటట్టు చూసి ఎదురు చూస్తున్నాడు. నెక్స్ట్ వారం శనివారం ఆవిడ కూర్చొని పూజ చేసి నేను అనుకున్న మొగ్గు చెల్లిస్తుంది ఖచ్చితంగా, ఈవిడేదో అనింది అనగానే ఆవిడ వచ్చి ఎలా స్వామి కూడా ఎలా చూస్తాడంటే ఆయనకి ఈ ఉపనిషత్తుల్లో ఎంత బాగా చెప్తాడంటే ఆయన ఎలా చూస్తాడు మనం పూజ కూర్చునేటప్పుడు. ఆవిడ వచ్చి కూర్చోగానే వచ్చింది ఈవిడ, దీపారాధన చేసింది, పూలు తీసుకుంటోంది, అష్టోత్తరం చేసింది, చక్కగా అప్పుడే వండిన ప్రసాదం వేడి వేడిగా ఉంది, పాయసం నివేదన చేసింది. అమ్మవారికి చెప్తున్నట్టు పక్కన అన్నీ అయిపోయింది, చూడు ఎంత బాగా చేస్తుందో, ఎవ్వరు చెప్పలేదు నాకు, ఆవిడ పందిరేస్తానంది, నువ్వు కూడా ఆవిడ వైపు చూడు. చక్కగా చూస్తున్నాడు, అంత అయిపోయింది, హారతి ఇస్తుంది, వాళ్ళ ఇంటి ఆయన పిలిచింది, అందుకున్నారు, ప్రసాదం తీసుకున్నారు, అందరికి కొంచెం. నేను ఇంకా చూస్తున్నాడు, ఇవన్నీ చేస్తుంది ఏంటి, నాకేంటి మొక్కు చెల్లించట్లేదు ఏంటని అంత అయిపోయి దండం పెట్టుకొని వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతుంది నీకు ఎలా బుద్ధి చేయాలని ఆయన మీద ఉండే పూలు కింద పడేటట్టు చేసి అక్కడ శబ్దం ఏంటి చూస్తే వెనక్కి తిరిగి, అమ్మా నేను మొక్కున్నది విన్నావు స్వామి. మనలో అది ఒక రకమైన జాడ్యం ఉంటుంది. లోపలికి వెళ్ళి అంతా చేసిన తర్వాత స్వామిని మనం చక్కగా కనీసం ఆయన చూడం, ఏదైనా ఒక పువ్వు పడింది అనుకోండి, నేను అనుకున్నది ఆయన విన్నాడు, వెంటనే పువ్వు. మనం ఎక్కడున్నా ఆయన ఎక్కడున్నాడు డీకోడ్ చేస్తే కనీసం మంది కనుక మ్యాప్లో డీకోడ్ చేయాలన్నా పైనుంచి ఏ గ్రామంలో ఎన్ని మండలాలు దాటి, అంటే నిజంగా నువ్వు అంత శ్రద్ధగా నిజంగా స్వామికి నువ్వు చేస్తున్నావు ఉన్నావు. మనం అలాగే గడప దాటిన తర్వాత స్వామివారికి ఎలాంటి పూలు వేశారు, ఏం కట్టారు వస్త్రం, అవన్నీ అసలు ఏం అడగం మనం. ఎట్లా కేవలం మనం తెచ్చుకోవడానికి అంటే తీసుకోవడానికి ఇష్టపడ్డాం దేవాలయాల నుంచి. ఇచ్చే రోజు వెళ్ళిపోయినాయి ఎప్పుడు. మీరు నమ్మండి, ఇప్పుడు బయట ఎప్పుడు అన్నదానం జరిగితే తప్ప గుడికాయలు లేనటువంటి గుళ్ళు ప్రదేశాలు ఉన్నాయి బయట. అక్కడికి వెళ్ళి అన్నదానం జరిగితే ఇలాంటి కోరిక నాకు అసలు ఎవ్వరు ఇలాంటి పందిరే లేదు. అంటే ఏ చిటిక మధ్యలో నేను ఉండాలి. కొన్ని ఇంట్లో వాస్తవంగా ఆడవాళ్ళు పూజ చేస్తే భక్తి మామూలుగా అదంతా చేసేదంతా స్వామికి, శిక్ష భర్తకి ఉంటుంది. ఆ భర్త వాళ్ళ ఇంట్లో ఉన్న భర్త
समर्पण
దేవతాక్షరవాచ్యోపహారం నివేదయామి గుడోపహారం నివేదయామి నారికేళ మనసకరాన్ని నివేదయామి గండి మేడం అనుగ్రహించాడు. నూనెలోకి ఓ లక్ష్మీ నువ్వు ప్రవేశించు, అట్లాగే నీటిలో